కానీ కష్టాలు లేవా, శ్రమలు లేవా, శోధనలు లేవా, సమస్యలు లేవా అని అంటే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇదంతా తాత్కాలికమైనవే. కానీ దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ భాగ్యము, ఆయన చూపేటటువంటి ప్రేమ, కృప, వీటన్నిటితోనూ నా గిన్నె కూడా నిండి పొర్లుచున్నదని చెప్పక తప్పదు. మేమందరం గణపరుస్తున్నావు ప్రభువా, ఆర్భాటముతో స్తుతిస్తున్నాము, ఆనందగాలముతో స్తుతిస్తున్నావు ప్రభువా, ఉత్సాహంతో నీ సన్నిధికి వచ్చాము, ఉల్లాసంతో నీ సన్నిధికి వచ్చావు ప్రభువా. యెషూవా 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 హల్లెలూయా, యెషూవా యెషూవా నా సర్వం నీరయ్యా, యెషూవా యెషూవా హల్లెలూయా. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది. దేవుడు బలవంతుడు, గాడి జేబులు, మీరు ఏ సమస్యతో వచ్చారు, ఏ పోరాటంతో వచ్చారు, ఒకవేళ దావీదులాగా అన్నింటినీ కోల్పోయారా, ఉద్యోగం పోగొట్టుకున్నారా, వ్యాపారం నష్టపోయారా, దేవుడు ఈరోజు సెలవిచ్చే మాట ఏంటంటే, దేవుని మీద ఆధారపడితే కనుక శత్రువు దోచుకున్న ప్రతి దాన్ని కూడా దేవుడు తిరిగిస్తాడు. హల్లెలూయా. దేవుని వాక్య ప్రకారం చూసినట్లయితే ఈ ప్రభు శరీరం అనేది పవిత్రమైనది, రక్తము పవిత్రమైనది. ఈ ప్రభు శరీరంలో రక్తంలో మనం పాలిభాగస్తులు కావాలని మొట్టమొదట మనకి మారు మనసు అనుభవం కలిగి ఉండాలి. ప్రభుని యేసుక్రీస్తు స్వంత రక్షణను అంగీకరించే వారు మాత్రమే దీనిలో పాల్గొనడానికి అర్హులు. మరణం నుంచి పైకి లేపాడు దేవుడు. నా కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందుల నుంచి, మా జీవితాలు ఈ రోజున ఎలా ఉన్నాయి అంటే అదంతా దేవుని కృప. మా పిల్లలు, నేను, మనవరాళ్ళు చదువుల విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ అన్నీ కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు మా గృహంలో చేశాడు.